నమస్తే. వెల్కమ్ టు బీఆర్‌కే హెల్త్. నేను ఝాన్సీ. ఇవాళ మనం హబ్సిగూడ మెయిన్ రోడ్‌లో లొకేటెడ్ అయి ఉన్న, అలాగే ఎన్‌జీఆర్‌ఐ మెట్రో స్టేషన్‌కి దగ్గరలో లొకేటెడ్ అయి ఉన్న డాక్టర్ ఎస్. ధీరజ్ కుమార్ పెయిన్ రిలీఫ్ వెల్‌నెస్ సెంటర్‌కి అయితే వచ్చేసాం. ఇక్కడ డాక్టర్ ధీరజ్ కుమార్ పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు క్యాన్సర్‌తో చాలామంది బాధపడుతుంటారు. అందులో యెస్. డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అంటే స్టమక్ క్యాన్సర్ అని, లివర్ క్యాన్సర్ అని, హ్మ్. ఇట్లా కైండ్ ఆఫ్ క్యాన్సర్స్ ఉంటాయి. వాటిని ఎలా ట్రీట్ చేస్తారు సార్? హ్మ్. అంటే వాటికి ఏమైనా స్పెషల్ థెరపీ ఉందా? సో, మన సెంటర్‌లో క్యాన్సర్ కాదు గానీ, క్యాన్సర్ వల్ల వచ్చిన పెయిన్‌ని మాత్రం ట్రీట్ చేసుకోవచ్చు. ఓకే సార్. క్యాన్సర్ ట్రీట్మెంట్ చేసేది మాత్రం ఆంకో సర్జన్స్ గానీ, ఆంకాలజిస్ట్ గానీ, మెడికల్ ఆంకాలజిస్ట్ వాళ్ళు క్యాన్సర్ తాలూకు సింప్టమ్స్ తగ్గిస్తారు గానీ, మనం చేసేదేంటి క్యాన్సర్ ఉన్నా వాళ్ళకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేయడం, పెయిన్ తగ్గించుకోవడము, అండ్ కొంచెం ఓపిక, నీరసం ఉంటే దాన్ని కరెక్షన్ చేయడం. సో, ఇదే పాలియేటివ్ కేర్ అంటాం. సో, ఓకే. పెయిన్ మేనేజ్‌మెంట్ దాంతో పాటు పాలియేటివ్ కేర్ మన సెంటర్‌లో చేసేది క్యాన్సర్ పేషెంట్స్‌కి ఎక్స్‌క్లూజివ్‌లీ. అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళకా సార్? లేకపోతే హ్మ్. ట్రీట్మెంట్ తీసుకోకుండా హ్మ్. డైరెక్ట్‌గా ఇక్కడికొచ్చేసి చేయించుకునే ఆప్షనా? అంటే మాకు హుహు. కొంచెం వివరంగా చెప్పండి. సో, క్యాన్సర్ ట్రీట్మెంట్ ఆల్రెడీ ఆన్‌గోయింగ్ కీమోథెరపీ, రేడియోథెరపీ గాని, సర్జరీ అయిన వాళ్ళకి ఆన్‌గోయింగ్ ఆ మెడికల్ ట్రీట్మెంట్ అవుతూనే ఉంటుంది. బట్ ఆ ట్రీట్మెంట్‌లో గాని, ఆ ట్రీట్మెంట్ అయ్యాక చాలా మందికి క్యాన్సర్ పెయిన్ ఉంటుంది. అంటే ఓకే. కీమోథెరపీ డ్రగ్స్ తీసుకోవడం వల్ల న్యూరోటాక్సిటీ గాని, న్యూరోపతిక్ పెయిన్ రావచ్చు. అండ్ కొంతమందికి నర్వ్ కంప్రెషన్ వల్ల గూడా అబ్డామిన్ పెయిన్ గాని, షోల్డర్ పెయిన్ ఎనీ పార్ట్ ఆఫ్ ద బాడీ క్యాన్సర్ స్ప్రెడ్ అయ్యి, ఆ నర్వ్ వల్ల వాళ్ళకి పెయిన్ వస్తే దాన్ని ఆ పెయిన్ తగ్గించడము. సో, ఇంకొకటి కేటగరీ ఎలా ఉంటుందంటే క్యాన్సర్ ఉంటుంది. వాళ్ళకి అంత ట్రీట్మెంట్ పరిష్కారం ఉండదు. ఓకే. సపోజ్ ఆ ఒక స్టేజ్ దాటిపోయాక ఎండ్ స్టేజ్ వచ్చారు. ఒక 85 ఇయర్స్ వచ్చినోళ్ళకి క్యాన్సర్ డిటెక్ట్ అయిందనుకోండి. వాళ్ళకి అగ్రెసివ్‌గా కీమోథెరపీ, రేడియోథెరపీ ఇచ్చే అవకాశం ఉండదు. ఎందుకంటే దాంతో వచ్చే ఎఫెక్టే బాగా ఎక్కువుంటుంది హ్మ్. క్యాన్సర్ కంటే. సో, ఓకే. అలాంటప్పుడు పాలియేటివ్ కేర్ అనేది చాలా వండర్‌ఫుల్‌గా యూజ్ అవుతుంది. సో, ఓకే. వాళ్ళకి పెయిన్ తగ్గిస్తే ఆటోమేటిక్‌గా క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో, ఎవరైనా క్యాన్సర్ పెయిన్ ఉన్నా గాని, పెయిన్ తగ్గితే ఆటోమేటికల్లీ వాళ్ళకి గూడా ఒక యాక్టివ్‌గా ఉంటుంది, రిలీఫ్ ఉత్సాహంగా ఉంటుంది. ఉంటుంది. అండ్ సరౌండింగ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా హోప్ తోటి ఉంటారనమాట. ఓకే సార్. మరి ఈ క్యాన్సర్ పెయిన్ మేనేజ్‌మెంట్ ఏదైతే ఉందో దాని ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్? హుహు. సో, సపోజ్ మీకు అందరికి తెలిసిందే యాపిల్ కంపెనీ ఓనర్. హ్మ్. ఆయనకి స్టీవ్ జాబ్స్ కదా! అవును. ఆయనకి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఉంది. ఓకే. ఆయనకి ప్యాంక్రియాస్ క్యాన్సర్ వల్ల తను వీక్ అయ్యి చనిపోయారు. ఓకే. బట్ పేషెంట్స్‌కి ఎలా ఉంటుంది? తీవ్రమైన నొప్పి. అవును. నొప్పి భరించలేనంత ఉంటుంది. అవును. సో, క్యాన్సర్ ఉన్నా గాని పెయిన్ తగ్గిస్తే ఆటోమేటికల్లీ వాళ్ళు చేసే పనులు నార్మల్‌గా జేసుకోవచ్చు. హ్మ్. అంటే తినడం గాని, బయటకెళ్ళడం, తిరగడం అవన్నీ జేసుకోవచ్చు. సో, పెయిన్ పర్సెప్షన్‌ని మనం బ్లాక్ చేయడం. ఓకే. ఎట్లాగా మందుల ద్వారా ఉంటుంది. ఇనీషియల్లీ టాబ్లెట్స్ ద్వారా పెయిన్ కిల్లర్స్ గానీ, న్యూరోపతిక్ మెడిసిన్స్ గానీ, అండ్ వీటితో పాటు ఓపియాయిడ్స్ మెడిసిన్స్ ఉంటాయి. మార్ఫిన్ గానీ, ఫెంటనిల్ ఇలాగా బాడీ వెయిట్ ప్రకారం వాళ్ళ అండర్‌లైయింగ్ కోమార్బిడ్ కండిషన్స్ బట్టి మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. ఓకే. వీటితోటి కొంతవరకు తగ్గుతుంది. కొంతమందికి చాలా ఎక్కువగా పెయిన్ ఉన్నా ఆర్ ఈ మెడిసిన్స్ వాళ్ళకి అంత సూటబుల్ కాకపోయినా వాళ్ళకి ఇంటర్వెన్షన్స్ లాగా ఉంటుంది. ఓకే. సో, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ గాని ఆర్ న్యూరోలైసిస్ అంటాం. సో, నర్వ్ నుంచి వచ్చే పెయిన్ పర్సెప్షన్ స్పైనల్ కార్డ్‌కి, బ్రెయిన్ వరకెళ్ళకుండా అక్కడే ఆగిపోయేలాంటి మెకానిజం ఉన్న ట్రీట్మెంట్స్ ఉంటాయి. సో, ఓకే. అలాంటి ట్రీట్మెంట్స్ తోటి క్యాన్సర్ ఉన్నా గాని దాని పెయిన్ మాత్రం ఒక 80% వరకు పర్సెప్షన్ లేకుండా చేయడం. సో, ఓకే. దీన్ని అబ్లేషన్ అంటాం. సో, ఓకే. రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ఉంటుంది, న్యూరోలైసిస్ అని ఉంటుంది, న్యూరోటమీ ఉంటుంది. సో, ఇలాగా అబ్లేషన్ మెథడ్ ద్వారా జేసుకోవచ్చు. కొంతమందికి ఇంట్రాథికల్ పంప్స్ అంటాం. ఓకే. అంటే వెన్నపూసలోనే ఒక చిన్న తాడు లాంటిది పెట్టి దానికి ఎక్స్‌టర్నల్‌గి ఒక బ్యాగ్ కనెక్ట్ చేయడం. ఓకే. పంప్ అని ఉంటుంది. అది స్టమక్‌లో పెట్టుకోవచ్చు, లేదు బయట క్యారీ చేసుకోవచ్చు. సో, ఆ డివైస్‌లో ఏముంటుంది ఆ మెడిసిన్ సొల్యూషన్ అనేది స్లోలీ బాడీలోకి రిలీజ్ అవుతా ఉంటుంది. ఓకే. సో, దీనివల్ల పెయిన్ అనేది వాళ్ళకి తెలవకుండా బాడీలో బ్రెయిన్ వరకు పెయిన్‌కెళ్ళకుండా అక్కడే ఆగిపోయి హాయిగా సంతోషంగా ఉంటారు. ఓకే. మరి పెయిన్ మేనేజ్‌మెంట్ ఏదైతే ఉందో అది పెయిన్‌ఫుల్‌గా ఉంటుందా సార్? లేకపోతే నార్మల్‌గానే ఉంటుందా? ప్రొసీజర్ చేసేటప్పుడు లోకల్ అనస్థీషియా ఇస్తాం కాబట్టి, ఓన్లీ లోకల్ అనస్థీషియా ఇచ్చినప్పుడు మాత్రం కొంచెం పెయిన్ ఇంజెక్షన్ ఉంటుంది. చేసినట్టు ఉంటది. తర్వాత మొద్దుబారాక ఆ తర్వాత ఏం ఉండదు. ఎందుకంటే దీంట్లో అడ్వాంటేజ్ ఏందంటే సెడేషన్ లాంటి అనస్థీషియా లాంటిది ఏమి ఉండదు. అంటే ఓకే. స్పృహ కోల్పోవడము, 4, 5 రోజులు హాస్పిటల్‌లో ఉండడం అలాగా ఉండదు.
1 అవర్ ట్రీట్మెంట్ లాగా ఉంటుంది. తర్వాత ఒక 1 అవర్ అబ్జర్వేషన్ చేసుకొని సేమ్ డే ఇంటికి గూడా ఎళ్ళిపోవచ్చు. సో, ఓకే. అలాంటి అడ్వాన్స్డ్ ఎక్విప్‌మెంట్స్ తోటి మనం ట్రీట్మెంట్ చేస్తాం. ఓకే. ఇది లైక్ పీరియాడికల్‌గా అంటే 1 బై 1 కొన్ని వీక్‌కి అలా రావాల్సి వస్తుందా? లేకపోతే ఒక్కసారి తీసుకుంటే సరిపోతుందా? ఇది ఒక్కసారి చేస్తే మినిమమ్ 6 మంత్స్ టు 2 ఇయర్స్ వరకు పనిచేస్తుంది. సో, ఓకే. సింగిల్ సెషన్ సరిపోతుంది. సో, ఓకే. అండర్‌లయింగ్ కండిషన్స్ అంటే ఎన్ని లెవెల్స్‌లో మనకి నర్వ్ ఎఫెక్ట్ అయింది. హ్మ్. సో, సింగిల్ సెషన్ పడుతుందా? మల్టిపుల్ సెషన్ పడుతుందా? అని ఒకసారి వాళ్ళ పెట్ స్కాన్ గాని, ప్రీవియస్ హిస్టరీ తీసుకొని ఎలాంటి క్యాన్సర్ ఉంది. దాన్ని బట్టి మనం వాళ్ళకి హెల్ప్ చేయడం జరుగుతుంది. సార్ ఇప్పుడు ఈ పెయిన్ మేనేజ్‌మెంట్, క్యాన్సర్ పెయిన్ మేనేజ్‌మెంట్ ఏదైతే ఉందో, దానికి ఒకసారి తీసుకుంటే సరిపోతుందా సార్? మళ్ళీ మళ్ళీ అంటే వీక్లీ గానీ, హ్మ్. మంత్లీ గానీ అలా రావాల్సి వస్తుందా? సో, ఆన్‌గోయింగ్ మెడికల్ మేనేజ్‌మెంట్‌లో తీసుకున్న మెడిసిన్స్, పెయిన్ కిల్లర్స్ గానీ, ఇలాంటివి మాత్రం కొన్ని కంటిన్యూ చేయాలి. లైక్ సపోజ్ మార్ఫిన్ గానీ, ఫెంటనిల్ కొన్ని మెడిసిన్స్ మాత్రం దీర్ఘకాలికంగా వాడాలి. ఓకే. వీటితో పాటు ఇంటర్వెన్షన్స్‌కొస్తే సింగిల్ ఇంటర్వెన్షన్ 6 మంత్స్ టు 2 ఇయర్స్ వరకు పనిచేస్తుంది. ఓకే. అబ్లేషన్ గానీ, న్యూరోలైసిస్ అవి చేస్తే. అది ఎన్ని లెవెల్స్‌లో క్యాన్సర్ ఉంది, ఎంత భాగంలో వాళ్ళకి పెయిన్ ఉంది. సో, ఇది ఒక నెలతో సరిపోతుందా? లేకపోతే 2, 3 భాగాల్లో చేస్తే సరిపోతుందా? ఆర్ ఇంప్లాంటబుల్ డివైస్ అయినా పెట్టాలా? స్పైనల్ కార్డ్ స్టిమ్యులేటర్ పెట్టాలా? లేకపోతే లోపల ఇంట్రాథికల్ పంప్ అనేది ఇన్‌స్టాల్ చేయాలా? ఇవన్నీ సింగిల్ టైమ్‌లోనే అయిపోతుంది. ఒక్కసారి చేస్తే దాన్ని మళ్ళీ మెయింటెనెన్స్ లాగా ఉంటుంది. ఒకసారి డివైస్ ఇంప్లాంట్ చేస్తే మేబీ ఆ బ్యాటరీ లైఫ్ ఉన్నంత వరకు మళ్ళీ బ్యాటరీ చేంజ్ చేసుకోవడం, లేకపోతే సొల్యూషన్ అయిపోతే దాన్ని మళ్ళీ రీఫిల్ చేసుకోవడం ఇలాగ ఉంటుంది. దీనికి ట్రీట్మెంట్ అయితే సింగిల్ సెషనే ఉంటుంది. బట్ మెయింటెనెన్స్ మాత్రం అప్పుడప్పుడు రావాల్సొస్తుంది. ఓకే సార్. హ్మ్. ఇప్పుడు చాలా మటుకు ట్రీట్మెంట్స్ అనేవి సర్టెన్ ఏజ్ వాళ్ళకివ్వరు. హుహు. అది ఎంత పెద్ద డిసీజ్ అయినప్పటికీ సర్టెన్ ఏజ్ వాళ్ళకివ్వరు. హ్మ్. మరి ఈ క్యాన్సర్ పెయిన్ మేనేజ్‌మెంట్ ఏదైతే ఉందో అది అందరికీ వర్తిస్తుందా? లేకపోతే హ్మ్. సర్టెన్ ఏజ్ లిమిట్ ఉందా? సో, నొప్పికి ఏజ్ అంటూ లేదు. ఓకే. పుట్టిన బేబీ నుంచి ఎల్డర్లీ ముసలోళ్ళ వరకు పెయిన్ పర్సెప్షన్ అనేది పాత్‌వే మనకి స్టార్ట్ అయిపోతుంది. మనకి కడుపులో ఉన్నప్పుడు మదర్‌కి 24 వీక్స్ ఉన్న బేబీ స్టేజ్ ఉంది గదా! ఆ స్టేజ్ నుంచే పెయిన్ పర్సెప్షన్ అనేది పిల్లల్లో స్టార్ట్ అవుతుంది. ఓకే. సో, పెయిన్ ఉంది వాళ్ళు ఏడుస్తున్నా గాని మనకర్థం గాదు. హ్మ్. పెయిన్ తోటి ఏడుస్తున్నారా? ఆకలితో అవును. ఏడుస్తున్నారా? అవును. సో, పెయిన్ ఒకసారి ఉందంటే అది ఉన్నట్టే. సో, ఓకే. ఒక పేషెంట్ పెయిన్ వచ్చింది, పెయిన్ ఉంది అంటే దానికి కొలమానం అట్లాంటిదేం లేదు. ఓకే. ఫీవర్ వస్తే దానికో థర్మామీటర్ ఉంటుంది గానీ, పెయిన్ మాత్రం ఏముండదు. ఒక పేషెంట్ పిల్లలైనా, పెద్దలైనా పెయిన్ ఉందంటే అది ఉన్నట్టే భావించాలి. దాని అనుగుణంగా ట్రీట్మెంట్ గూడా ఉంటుంది. సో, చిన్న పిల్లలకైనా, పెద్దవాళ్ళకైనా వాళ్ళ బాడీ వెయిట్ తగ్గట్టుగా ఎ ఎంత డోస్‌లో ఇవ్వాలి అండ్ హ్మ్. ఏ నరాల్లో మనము అబ్లేషన్ చేయాలో చూసుకొని మాత్రమే చేస్తే వాళ్ళకి పెయిన్ రిలీఫ్ చాలా చక్కగా ఉంటుంది. ఓకే. సార్ ఏ ట్రీట్మెంట్‌కైనా మనం జనరల్‌గా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని మాట్లాడుతూ ఉంటాం. మరి ఈ పర్టిక్యులర్ ట్రీట్మెంట్ చేసిన హుహు. తర్వాత ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? హుహు. అలాగే తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి? ప్రాపర్ ఈ సర్జరీ థెరపీ ఏదైతే ఉందో అది కొంచెం అయ్యాక హుహు. తీసుకోవాల్సిన ప్రికాషన్స్? సో, ప్రికాషన్స్ అంటే ఎనీ ట్రీట్మెంట్ కొంతవరకు ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. హ్మ్. దట్స్ నెగ్లిజిబుల్. ఆహ్, బేసిక్‌గా ఏ భాగంలో వాళ్ళు క్యాన్సర్‌తో నొప్పితో బాధపడుతున్నారు. అంటే కడుపులోనా, పేగుల దగ్గర ఆర్ హ్మ్. కాళ్ళ దగ్గర, మెడ దగ్గర. సో, ఆ భాగం బట్టి వాళ్ళకి రిస్క్ అనాలిసిస్ చెప్పడం జరుగుతుంది. సో, ఒకవేళ స్ యూజువల్ చూసేది స్టమక్ క్యాన్సర్ గాని, ప్యాంక్రియాస్ ఇలా ఉంటుందనుకోండి. కొంతమందికి మోషన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొంతకాలం ఒక ట్రాన్సిస్టర్ టైమ్. లైక్ మేబీ ఒక 1 వీక్, 10 డేస్ వరకు కొంచెం మోషన్ లాగా వస్తుంది. ఆర్ డంపింగ్ సిండ్రోమ్ అంటాం. హ్మ్. తినంగానే మళ్ళీ మోషన్ రావడం. సో, హ్మ్. కొంతమందికి అట్లా వచ్చే అవకాశం ఉంటుంది. ఆర్ ఆహ్, ఇన్ఫెక్షన్ గాని దీస్ ఆర్ స్మాల్ థింగ్స్ ఉంటాయి. బట్ మేజర్‌గా వరీ అవ్వాల్సిందేం లేదు. ఆ క్యాన్సర్ పెయిన్‌తో పోలిస్తే కాంప్లికేషన్స్ గాని, సైడ్ ఎఫెక్ట్స్ చాలా చిన్నవే అయిపోతాయి. ఓకే. సార్ మరి ఈ పర్టిక్యులర్ ట్రీట్మెంట్ ఏదైతే అయిందో దాని తర్వాత మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా వాళ్ళు బిఫోర్ ఆ ప్రాసెస్ గాని అదైతే జరుగుతుందో హ్మ్. దాంతో పాటు ఇది చూయించుకున్నారు. సో, ఈ ట్రీట్మెంట్ అయినప్పుడు కూడా మనకి మెడిసిన్స్ హ్మ్. అలా ఇస్తూ ఉంటారు సార్. మళ్ళీ ఎట్ ఎ టైమ్ సేమ్ టైమ్‌లో అలా మెడిసిన్స్ వాడొచ్చంటారా? యాహ్! డెఫినైట్‌లీ. కీమోథెరపీ గాని, రేడియోథెరపీ ఆర్ కీమోథెరపీ డ్రగ్స్ అదైతే ఎసెన్షియలే. అవి వాడుతుంటేనే క్యాన్సర్ తాలూకు ఆ హ్మ్. సైజ్ గాని అది రిగ్రెస్ అవుతా ఉంటుంది. హ్మ్. మనం చేసే ట్రీట్మెంట్‌కి, కీమోథెరపీకి ఎటువంటి సంబంధం లేదు. ఇంటరాక్షన్ గూడా ఉండదు. మనం చేసేది ఓన్లీ పెయిన్ మేనేజ్‌మెంట్ మాత్రమే. హ్మ్. నొప్పిని మాత్రం తగ్గిస్తుంది గానీ, క్యాన్సర్ తాలూకు సింప్టమ్స్ మాత్రం మనం టచ్ చేయలేం. ఓకే. ఆంకాలజిస్ట్ పర్యవేక్షణలో వాళ్ళు కంటిన్యూయస్‌గా ఉంటారు. మేము కూడా ఆంకాలజిస్ట్ తోటి కోఆర్డినేట్ చేసుకొని, ఎలాగా వీళ్ళకి సహాయం చేయొచ్చనే నిర్ధారణ గాని,
మీటింగ్ పెట్టుకొని మాత్రమే వాళ్ళకి ట్రీట్మెంట్ ఉంటుంది. ఓకే సార్. క్యాన్సర్ పెయిన్ మేనేజ్మెంట్ గురించి చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదా, క్యాన్సర్ గురించి అంటే క్యాన్సర్ వచ్చిన వాళ్ళు అది ఏ కైండ్ ఆఫ్ క్యాన్సర్ అయినా సరే, లంగ్ క్యాన్సర్ అయినా, స్టమక్ క్యాన్సర్ అయినా, లివర్ క్యాన్సర్ అయినా, ఎటువంటి క్యాన్సర్ వచ్చినా సరే మీరు ఏదైతే థెరపీస్ అక్కడ మీరు చేయించుకుంటున్నారో దాంతో పాటు మీకు పెయిన్ రిలీఫ్ అవ్వడానికి, అంటే చేయించుకున్నా కూడా కొంచెం పెయిన్ ఉంటుందని ఇంతకుముందే డాక్టర్ గారు చెప్పడం జరిగింది. అలాంటి పెయిన్ రిలీఫ్ అవ్వాలి, తగ్గాలి అని అనుకుంటే డాక్టర్ ధీరజ్ కుమార్ గారి పెయిన్ రిలీఫ్ అండ్ వెల్నెస్ సెంటర్‌కి విచ్చేసి మీ సమస్యను తెలిపి పరిష్కారం చేసుకోండి. ఇది ఇవాల్టి ఎపిసోడ్. మరొక ఎపిసోడ్‌లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.